హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఒకరు ఫీవర్ వచ్చినప్పుడు చెద్దరు కప్పాలన్నా కదా బ్లాంకెట్ కప్పాలన్నా అని కమెంట్స్లో అడిగినారు. ఇక నేను ఊకోక దాన్ని మేము చేసేసిన. అయితే మస్తు మంది ఎంజాయ్ చేసారు, కానీ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం దీన్ని జెన్యున్ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ చెప్పాల్సిందని నన్ను గట్టిగా వేసుకున్నానండి. ఇక ఏం చేస్తాం, ఆన్సర్ చెప్పకపోతే సార్ ఇది కూడా తెలియదా అనుకుంటారని ఇక తప్పక వీడియో చేస్తానా. అయితే జ్వరాలు వచ్చినప్పుడు పిల్లలకి చెద్దరు కప్పడం అనేది కరెక్ట్ కాదన్నట్టు, ఎస్పెషల్లీ లావు ఉండే ఉల్లెన్ చెద్దరు. ఎందుకంటే బేసిక్ సైన్స్, ఇక అది ఆల్రెడీ ఒళ్ళు కాలుతా ఉంటుంది. మనం దాని మీద చెద్దరు కప్పినాం అనుకో, ఆ లోపలనే హీట్ అనేది ట్రాప్ అయిపోయి ఆ వేడికి ఆ బాడీ టెంపరేచర్ ఇంకింత ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో అందుకనే చెద్దర్లు అవాయిడ్ చేయండి జ్వరాలు ఉన్నప్పుడు. అండ్ లైట్ వెయిట్ కాటన్ బట్టలు వేసుడు కూడా అలవాటు చేయండి. సార్ కొన్నిసార్లు జ్వరానికి వణుకుతా అంటారు కదా, అప్పుడు కూడా కప్పద్దా అంటే కొంచెం సేపు లైట్ వెయిట్ కాటన్ చెద్దరు ఏదైనా కప్పండి, ఆ వణుకుడు తగ్గంగానే తీసేయండి. ఇక మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికినట్టే కదా. అయినా ఈ పీడియాట్రిక్స్ చదివేటప్పుడేమో మా సార్లు ప్రపంచంలో ఉండే రేర్ డిసీజులు అన్నీ పట్టుకొని వచ్చి దానికి ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంది, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఏంటిది అని సాగుకొట్టారు. ఈ ఎగ్జామ్లో కూడా అయ్యే క్వశ్చన్. తీరా ఎగ్జామ్లో పాస్ అయ్యి బయటకు వస్తేనేమో ఫీవర్ వచ్చినప్పుడు అన్నం పెట్టచ్చా, ఫీవర్ వచ్చినప్పుడు చెద్దరు కప్పచ్చా అనే క్వశ్చన్లు అడుగుతారు. ఇంకా ఇలాంటి దిమ్మ తిరిగే క్వశ్చన్లకు లెక్కనే లేదు. ఈ నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ని తట్టుకుంటూ చాలా కష్టమే. ఈ నెక్స్ట్ పాస్ అయ్యే పీడియాట్రిషియన్లు మాత్రం ఇటువంటి టాపిక్లు కూడా చదువుకొని రండి బయటికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.